వచ్చేది కూటమి సర్కారే అన్న అంచనాలు నెలకొన్న తరుణంలో నామినేటెడ్ పదవులపై విస్తృత స్థాయి చర్చ మొదలైంది. ఇప్పటికే జనసేనకు 6 మంత్రి పదవులు అని వార్తలు వినిపిస్తూ ఉండగా నామినేటెడ్ పదవులను కూడా గ్లాస్ పార్టీ భారీగా దక్కించబోతున్నట్టు తెలియవస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నగరాలుగా ఉన్న విజయవాడ, విశాఖపట్నం డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవులు ఎవరికి దక్కనున్నాయి? ఇందులో ఒకటి జనసేనకు ఖాయమైపోయిందా? అదే జరిగితే పోటీలో ఉన్న ఆశావహులు ఎవరు? కూటమిలో జనసేన కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేనాని కూటమిని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. కూటమికి అధికారం వస్తే ఆ క్రెడిట్ జనసేనానిదే అవుతుందని సర్వత్రా వినిపిస్తున్న వాదన. అసెంబ్లీ సీట్ల విషయంలో త్యాగం చేసిన జనసేనకు అధికారంలో భాగస్వామ్యం ఖాయంగా కనిపిస్తోంది. కీలకమైన 6 మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవులలో కూడా జనసేన పెద్దపీట దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ప్రధాన నగరాలుగా ఉన్న విజయవాడ, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు చైర్మన్ పదవుల్లో ఒకటి జనసేన దక్కించుకోవడం ఖాయమని తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి జనసేనకు, అలాగే విజయవాడ సిఆర్డీఏ చైర్మన్ పదవి తెలుగుదేశానికి దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైర్మన్ పదవులు లేకపోయినా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ చైర్మన్లను నియమించి అభివృద్ధిలో పరుగులు పెట్టించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ అతిపెద్ద నగరాలుగా ఉన్నాయి. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో సింహభాగం ఇక్కడి నుంచే వస్తోంది. అభివృద్ధి విషయంలో ఈ 2 నగరాలు గత 5 ఏళ్లలో జగన్ సర్కారు హయాంలో ఎలాంటి ప్రగతి సాధించలేదని టీడీపీ, జనసేన ఆరోపిస్తూ వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ, విజయవాడలను ప్రపంచ పటంలో నిలిపేలా కృషి చేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా ఈ 2 నగరాలకు సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవులను జనసేనకు ఒకటి, తెలుగుదేశానికి ఒకటి దక్కనున్నట్లు తెలుస్తోంది. సిఆర్డీఏకు గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ చైర్మన్గా నియమించింది. అయితే సిఆర్డీఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కూటమి రాగానే విశాఖ వీఎంఆర్డీఏ, విజయవాడ సిఆర్డీఏలను చైర్మన్లు నియమించి అభివృద్ధిలో పరుగులు పెట్టించబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీలోని అతిపెద్ద నగరమైన విశాఖ విషయానికొస్తే ఇక్కడ రాజధానిని తెస్తామని చెప్పిన జగన్ సర్కార్ ఆ పని పూర్తి కాకముందే పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖలో అభివృద్ధి జరగలేదని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో విశాఖను దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని అంటున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేనకు మంచి పట్టుంది. ఈ ప్రాంతవాసులకు పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం. ఉత్తరాంధ్ర సమస్యలపై అనేక పోరాటాలు చేసిన పవన్ ఉద్దానం సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. వీఎంఆర్డీఏ చైర్మన్ పదవిని సృష్టించి జనసేనకు ఇచ్చేందుకు చంద్రబాబు సైతం ఇప్పటికే ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ పదవికి జనసేన నుంచి పలువురు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనలో సీటు దక్కకపోయినా పవన్ అడుగు జాడల్లో నడుస్తూ పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తున్న వారికి పవన్ ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే జనసేన నుంచి వీఎంఆర్డీఏ చైర్మన్ పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్న తరుణంలో ఈ పదవి ఎవరికి దక్కనుంది అన్నది ఉత్కంఠగా మారింది. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పట్టణ ప్రణాళిక సంస్థ 1978లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్టం ప్రకారం ఏర్పడింది. దీని పరిధి 2018లో విస్తరించారు. ఉడాను 2018లో విస్తరించి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు.
అయితే ఇది కూడా ఉడాలాగే బాధ్యతలను కలిగి ఉంది. విఎంఆర్డీఏ పరిధిలో ప్రస్తుతం 46 మండలాలు, 1312 గ్రామాలు ఉన్నాయి. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో అభివృద్ధి చేయడంలో వైసీపీ సర్కారు విఫలమైందన్న వాదనలున్నాయి. విశాఖపట్నం నగరం వ్యాపారాలకు అనువైన నగరం. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్స్కు ఈ నగరం కేంద్రంగా ఉంది. అయితే ఇక్కడ అభివృద్ధి గత 5 ఏళ్లలో చెప్పుకోదగ్గట్లుగా జరగలేదని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో విశాఖను అభివృద్ధి చేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికి పదవుల పంపకంలో ప్రాధాన్యత దక్కబోతున్నట్లు తెలుస్తోంది. నమ్మితే గుండెల్లో పెట్టుకునే పవన్ పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన వారికి పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి పొత్తులో భాగంగా జనసేన 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన పరిస్థితి. దీంతో టికెట్ రాలేదన్న కారణంతో కొందరు నాయకులు జనసేనను వీడిన సంగతి తెలిసిందే. కానీ కొందరు నేతలు పవన్ కోసం నమ్మిన బంటుల్లా పార్టీ కోసం పనిచేశారు. కూటమి వచ్చాక విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ పదవిని నియామకం చేస్తే జనసేనలో ఎవరికి కట్టబెడతారో అన్నది ఉత్కంఠగా మారింది. ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని సర్వనాశనం చేసింది. అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంలో అష్టకష్టాలు పడ్డారు. రైతులు పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయానికి మద్దతు ధర ప్రకటించడంలోనూ కల్పించడంలో రైతులను ఆదుకోవడంలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యించింది. అంతేకాదు సంవత్సరానికి నిరుద్యోగ నోటిఫికేషన్లు వేసి 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒకటంటే ఒక నోటిఫికేషన్ని వేయలేదు. 1,00,000 ఉద్యోగాలు భర్తీ లేదు. నిరుద్యోగులందరూ గొంతెత్తి నిలదీస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను విన్నాను అన్న నువ్వు మా నిరుద్యోగ సమస్యలను ఏం చేసావు? నోటిఫికేషన్లు ఏమయ్యా అని గొంతెత్తి నిలదీస్తే చివరికి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న సమయంలో కంటి తుడుపు చర్యగా దుర్మార్గంగా 7,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తావా? సిగ్గులేదా ఈ ప్రభుత్వానికి? ఏం చెప్పావు ఎన్నికల్లో రాకముందు? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. రాష్ట్రంలో పేదవాడికి పెత్తందారికి మధ్య పోటీలో మీ అందరి అభిమానిగా, మీ అందరు నెచ్చినటువంటి నాయకుడిగా నేను ఉంటా. 50 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను ఉండాలని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి దళితులపై దాడులు జరుగుతుంటే గొంతెత్తన జగన్మోహన్ రెడ్డి, దళితులను ఊచకోతకు వస్తుంటే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి, మహిళల్ని మానభంగం చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ పక్కనే A1 మానభంగం జరిగితే A1 ముద్దాయిని ఇంతవరకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి, దిశ చట్టం తెచ్చా అందరికీ రక్షణ కల్పిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమని 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొంతెత్తి నిలదీస్తూ ఉన్నారు. అందుకోసమే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అయా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసినటువంటి పని మాకు చాలు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఇక చాలు, ఇక్కడి నుంచి జరుగు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకే నినాదాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒకే ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పంపించాలనే లక్ష్యంతో ఓటేశారు. ఏం చేసావు? ఆంధ్ర రాష్ట్రానికి ఆ రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గపు పరిపాలన ఈ రాష్ట్రాన్ని. అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో 3 ముక్కలు ఆట ఆడేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే దారుణం ఉంటుందా? నేను దళితులకి మేనమావనని చెప్తావు, అంబేద్కర్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో స్థాపించి దళితులకు రావాల్సినటువంటి 27 రకాల పథకాలను కోత పెట్టినటువంటి నువ్వు దళిత పక్షపాతివా? నీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ దళితుడిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే కనీసం ఆ ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించడానికి దమ్ము లేని నువ్వు దళితుల పక్షపాతివా? అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు కమిషనర్లు ఉన్నా ప్రభుత్వంలో ఉన్న పార్టీల తరపున చైర్మన్ల నియామకం జరిగితే అభివృద్ధి విషయంలో ముందడుగు వేసే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకు కారణం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేలా ఒత్తిడి తేగలరు. పనితీరు ప్రజలకు చెప్పుకునేందుకు అయినా అభివృద్ధి చేసేలా సంకల్పిస్తుంది. అభివృద్ధికి సంబంధించి ప్రతినిధిలా ఉండేందుకు ప్రభుత్వ అధికారుల కంటే కూడా చైర్మన్ల నియామకం జరిగితేనే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
గతంలో సిఆర్డీఏకు ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ ప్రభుత్వం చైర్మన్గా నియమించినా ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కూటమి వచ్చాక విశాఖ, విజయవాడలను అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చిదిద్దుతామని కూటమి నేతలు చెబుతున్నారు. నమ్మితే గుండెల్లో పెట్టుకునే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిన విషయమే. జనసేనని నమ్ముకుని చాలామంది టికెట్ రాకపోయినా జనసేనకు అహర్నిశలు పనిచేశారు. విఎంఆర్డీఏ చైర్మన్ పదవిని సృష్టిస్తే ఆ పదవి జనసేనలో ఎవరికి దక్కనుంది, జాక్పాట్ కొట్టేది ఎవరు అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అడ్డాగా ఉన్న విజయవాడ సిఆర్డీఏ చైర్మన్ పదవి తెలుగుదేశంలో ఎవరికి దక్కబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. సిఆర్డీఏ ఏపీకి గుండెకాయ వంటి ప్రాంతం. గత 5 ఏళ్లలో ఇక్కడ అభివృద్ధి శూన్యం అని కూటమి ఇప్పుడు విమర్శిస్తోంది. తాము రాగానే ఆ ప్రాంతాన్ని దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తామని అంటున్నారు కూటమి నేతలు. విజయవాడ, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సిఆర్డీఏలో భాగంగా ఉన్న తరుణంలో కూటమి వస్తే ఏ మేరకు అక్కడ అభివృద్ధి జరగనుంది? సిఆర్డీఏ చైర్మన్ పదవి టీడీపీకి దక్కనుందా? అధికారంలోకి వచ్చేది తామే అన్న ధీమాతో ఉన్న కూటమి పార్టీలు పదవుల పంపకంపై ఇప్పటికే ఓ అంచనాకొచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు, పవన్ల మధ్య ఇప్పటికే చర్చ జరిగినట్టు సమాచారం. సిఆర్డీఏ చైర్మన్ పదవి తెలుగుదేశానికే దక్కబోతున్నట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాంతం అభివృద్ధే తమ లక్ష్యమని చెబుతున్న టీడీపీ అధికారంలోకి రాగానే సిఆర్డీఏ మీదే ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాంతం, దాని చుట్టుపక్కల నగరాలు సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. సిఆర్డీఏ అభివృద్ధి అన్నది చంద్రబాబు కల. విభజనతో రాజధాని లేక అనాథగా మారిన ఏపీకి అద్భుతమైన రాజధానిని నిర్మించాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి పునాదిరాయి వేశారు. సిఆర్డీఏ పేరిట అద్భుతమైన నగరాన్ని సృష్టించేందుకు కృషి చేశారు. ముందుచూపు ఉన్న నాయకుడు కావడంతోనే నాడు కట్టుబట్టలతో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన అవశేష ఆంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా చంద్రబాబును ప్రజలు ఎన్నుకున్నారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే భారత్లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని నిలపాలన్న లక్ష్యంతో చంద్రబాబు తన 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి అమరావతి అభివృద్ధి ప్రణాళికలు రచించారు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతికి ఆనాడు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల డిజైన్లు, మరెన్నో మోడళ్లు పరిశీలించారు. వందలాది మంది ఇంజనీర్లు, ఆర్కిటెక్టులతో, నిర్మాణ రంగ నిపుణులతో చర్చించారు. అమరావతి తనంతట తానే సంపద సృష్టించుకునేలా, తనకు తానే పెట్టుబడులు తెచ్చుకునేలా చంద్రబాబు ప్లాన్ వేశారు. కానీ 2019లో ప్రజా తీర్పునకు చంద్రబాబు తలవంచాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్ సీఎం కావడం, అమరావతికి ప్రాధాన్యత తగ్గించడం, సిఆర్డీఏను రద్దు చేస్తామంటూ చట్టం తేవడం జరిగింది. అయితే సిఆర్డీఏ రద్దు కుదరదంటూ రాజధాని రైతులు చరిత్రలో నిలిచిపోయే పోరాటాలు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే సిఆర్డీఏ పరిధిలో దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తామని, రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో నిలబెడతామని టీడీపీ హామీ ఇస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అడుగడుగునా ఇబ్బందులు ఏర్పడినా తన రాజకీయ అనుభవంతో రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లారు చంద్రబాబు. మొదట్లోనే రాజధానికి భూమి సేకరణ విషయంలోనే పెద్ద తలనొప్పి ఎదురైంది. కానీ
తన అనుభవంతో రాజధానికి అవసరమయ్యే 33,000 ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించారు. ఈ విషయంలోనే తెలిసిపోతుంది బాబు రాజకీయ చాణక్యత గురించి. ఇంకోవైపు కలిసిపోయినట్లుగా ఉండే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, చిలకలూరిపేట వరకు ఇలా ఆ ప్రాంతాన్ని CRDA పరిధిలోకి తెచ్చి అర్బన్ ప్రాంతంగా డెవలప్ చేయాలని సంకల్పించారు చంద్రబాబు. 2019 తర్వాత అందుకు బ్రేకులు పడినా ఈసారి అధికారంలోకి వచ్చేది తామే అని, మళ్లీ CRDA పరిధిలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తామంటూ తెలుగుదేశం ధీమాగా ఉంది. ఒకవైపు అమరావతి రాజధానితో పాటు CRDA పరిధిలోని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ వచ్చే అవకాశముందన్న వాదనల నేపథ్యంలో కేంద్ర సహకారంతో CRDAకు మహర్దశ పట్టనుందని అంటున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్లుగా పనిచేస్తే రాష్ట్రంలో విశాఖ, విజయవాడ నగరాలు మాత్రమే కాకుండా మిగతా ప్రాంతాలన్నీ వేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. ఇక CRDA చైర్మన్ పదవి కోసం టీడీపీలో కూడా చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు అనుగ్రహం ఎవరికి దక్కుతుందో తేలాల్సి ఉంది. అమరావతి 29,595 ఎకరాలు ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోయారుగా. నీకు అక్కర్లేనప్పుడు వాళ్ళ భూముల వాళ్ళకి మళ్ళీ యథాస్థితికి ఇచ్చేపోయా, యాక్టీజ్కి ఇచ్చేస్తే ఆనందపడే వాళ్ళకి వాళ్ళ పెన్షన్లు ఇచ్చేస్తే. నెంబర్ 3 పోలవరం ఏమైంది? ఇంతవరకు లేదు. వైజాగ్ చేస్తానన్నారు. వైజాగ్లో ఏమన్నా మన క్యాపిటల్ ఉందా? అసలు మనకు మదర్ స్టేట్ ఆఫ్ తల్లి తండ్రి ఏడి? ఇది ఫస్ట్ మీరు అడిగిన దాన్ని నేను సమాధానం చెబుతున్నా. మన మదర్ తండ్రి తల్లి ఏరి అంటే మన రాజధాని ఎక్కడా? ఇప్పటికి ఎన్నేళ్ళు మన రాజధాని ఇదయ్యి? మీ పేరేంటి సార్? సూర్యబాబు గారు. ప్రైమ్ 9 ఎక్కడా మన రాజధాని? మీకు ఏమైనా తెలుసా? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఆలోచించి ఇసికిపోయి 5 సంవత్సరాలు పడి బాధలో మళ్ళీ ఆ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఆత్మ ఘోషించి ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో 26 జిల్లాల 13 జిల్లాలో మీకు తెలుసు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆ మహానుభావుడు ఏంటిట్ట అయిపోయిందని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ కాపాడటం కోసం ప్రజలందరి మీద వాలి ఆ విష్ణు, బ్రహ్మ, మహేశ్వరు, అల్లా, యేసు, రాముడు వాలి తెలుగుదేశాన్ని గెలిపించేశారు ఆల్రెడీ. వాళ్ళకి లెక్క తెలుసు. మీరు నేను ఇక్కడ కొట్టుకుని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎన్ని లెక్కలేసినా సైకిల్ వేసుకుని చంద్రబాబు అమరావతిలోకి వెళ్తున్నాడు. క్యాపిటల్ ఇక్కటే. వైజాగ్ డెవలప్ అయింది, 13 జిల్లాలు డెవలప్ అవుతాయి, పేదలకు అన్నం దొరికిద్ది. మళ్ళీ కేశినేని శివనాథ్ గారు, చిన్ని గారు మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేపిస్తున్నాడు. ఈయన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు. రాష్ట్రంలో అట్లా చాలాసార్లు తెలుగుదేశం ఎంపీలు అందరూ గెలుస్తాకి రెడీగా ఉన్నారు. మరీ సప్పగా 175 సీట్లు వస్తాయి. మా ఇంటికాడ మేమే లెక్కెట్టుకుంటాం కౌంటింగ్ బాక్సులని నేను చెప్పను. వాళ్ళకలాగా ఏంటి ఇప్పుడు సీఎం గారు ఎవరో అదే నామినేట్ ఇప్పుడు ఏంటి ఎట్టగా ఆపద బంధు సీఎం ఎవరు? అది కూడా లేదేమో. జూన్ 4తో ఖాళీ. అట్లా చెప్పను కాబట్టి మొత్తం మళ్ళీ గ్యాదర్ చేసేసారు ప్రజలంతా. అందుకే ఆల్రెడీ విజయవాడ సెంట్రల్ ఎంపీకి బోర్డు వచ్చేసింది, ఎంపీ బోర్డు పెట్టుకోమని. అట్లాగే గ్లాస్ గుర్తు ఆయన ఎవరో బాలసౌరి బందరు. అట్లాగే మన జిల్లాలో ఇక్కడున్న 7 ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు ఈ శివనాథ్ గారు. నేను 5 నెలల నుంచి వస్తున్నా. రోజుకి 5 మంది భోంచేస్తున్నారు. వాళ్ళ పుణ్యం ఎక్కడికి పోద్ది? వాళ్ళ తల్లి కడుపు చల్లగా ఉండా. ఇక ఇతర నామినేటెడ్ పదవులు కూడా జనసేన భారీగా దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేనలు అందుకు సంబంధించి ఇప్పటికే ఎవరెవరికి ఏంటి అన్నది చర్చించుకున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులను మరిన్ని దక్కించుకోవడం ద్వారా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడం ఖాయం. ఎందుకంటే ప్రజలతో మమేకమయ్యేలా ఉండే కీలక పదవులను దక్కించుకోగలిగితే పార్టీకి గ్రాఫ్ పెరుగుతుంది, కూటమిలో పవన్ పట్టు పెరుగుతుంది. ఇలా వీలైనన్ని ఎక్కువ పదవులను దక్కించుకోవడానికి జనసేన పావులు కదుపుతున్నట్టు సమాచారం. పవన్ చెప్పినట్టే 1/3 పదవులనైతే జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారో అన్నది జూన్ 4వ తేదీన తేలిపోనుంది. మంత్రివర్గం ప్రమాణ స్వీకారాలకు పెద్దగా సమయం కూడా లేదు. అయితే ఈపాటికే కూటమి పార్టీల్లో పదవుల పంపకంపై ఒక అంచనాకు వచ్చేసినట్లు స్పష్టమైపోతోంది. మరి అధికారంలోకి రాబోయేది ఎవరు? పదవులు అలంకరించేది ఎవరు? భవిష్యత్ రాజకీయాలు ఏం మలుపులు తీసుకుంటాయి అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.